ఇక భువనేశ్వర్ కుమార్ను సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకొని తప్పు చేసింది. అలాంటి భువనేశ్వర్ కుమార్ను కూడా ఇప్పుడు 10.75 crores ఆర్సీబీ దక్కించుకుంది. ఆర్సీబీలో ముఖ్యంగా ప్రతి సీజన్లో కూడా బౌలర్స్ లేని లోటు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్తో ఆర్సీబీలో ఒక బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ముఖేష్ కుమార్ లాంటి యంగ్ బౌలర్ను సొంతం చేసుకోవడానికి కూడా ఢిల్లీతో పాటు పంజాబ్ కూడా పోటీ పడింది. చివరికి ఢిల్లీ ఆర్టీఎం కింద 8 crores సొంతం చేసుకుంది రైట్ టు మ్యాచ్ కింద. ఇక దీపక్ చహార్ లాంటి బౌలర్ కోసం కూడా ముంబై ఇండియన్స్ పోటీ పడింది. లాస్ట్ సీజన్లో 14 crores చెన్నై సూపర్ కింగ్స్ కుంటే ఈసారి 9.25 crores ఈసారి సొంతం చేసుకుంది. ముఖ్యంగా మనం చూస్తే ఆకాష్ దీప్ లాంటి బౌలర్ కోసం ఆకాష్ దీప్ కూడా లాస్ట్ సీజన్లో కేవలం 20 లక్షలకు ఆర్సీబీతో ఆడాడు. కానీ ఈ సీజన్కి వచ్చేసరికి ఒక్కసారిగా తన గ్రాఫ్ పెరిగిపోయింది. ఏకంగా 8 కోట్లకు లక్నో సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. చూడొచ్చు మనం యంగ్ ప్లేయర్స్కి ఎంత డిమాండ్ లభిస్తుందో. కేవలం 20 lakhs బేస్ ప్రైస్తో గత సీజన్లో అడుగుపెట్టినటువంటి యంగ్స్టర్స్కి ఈసారి కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు. ఫ్రాంచైజీలో కూడా కోట్లు గుమ్మరించడానికి సిద్ధమయ్యాయి. ఒక 20 lakhsతో ఆర్సీబీతో ట్రావెల్ చేసినటువంటి ఆకాష్ దీప్ ఈసారి ఆక్షన్లోకి రాగానే 8 కోట్ల రూపాయలకు లక్నో సూపర్ కింగ్స్